ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుందని భారీ ఎత్తున ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా జరుగుతోంది. మాట్లాడించే ప్రయత్నం చేస్తే మనతో పాటు కొంతమంది బీసీ నేతలు ఉన్నారు. అన్న, ఏంటి ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ ప్రోగ్రామ్ యొక్క? ఏం చెప్తారు? ఈ ధర్నా ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మాకు 42% రిజర్వేషన్ కల్పించాలని మాకు ఇచ్చిన మీరు హామీ ప్రకారం మీ హామీని నెరవేర్చండి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. ఎందుకు అనంటే, కామరేడ్ డిక్లరేషన్ లో మీరు క్లియర్ గా చెప్పారు, మీరే డిక్లరేషన్ పెట్టారు కాబట్టి 2.5 సంవత్సరాలు కావస్తుంది, దీన్ని ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. సో కార్యరూపం దాల్చండి అని మేము ఈ ధర్నాని గవర్నమెంట్ కి వేడుకుంటున్నాం. ఈ ధర్నా ద్వారా అయ్యా, మాకు కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగానైతే మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారో అదే రకంగా మాకు కూడా ఈ రిజర్వేషన్ కల్పించి మా పోరాటాన్ని కూడా సక్సెస్ చేసే మా బీసీ పిల్లలు కూడా, మా బీసీ కాంట్రాక్టర్లు కూడా మంచిగా బతుకుతారని చెప్పేసి మీ ఈ సభాముఖంగా గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం. మద్దతుగా మల్లన్న తీన్మార్ మల్లన్న కూడా భారీ ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. ఎట్లా తీన్మార్ మల్లన్న గారి సహకారంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆయన మాకు సపోర్ట్ ఇచ్చిండు కాబట్టి ఈ ధర్నా ప్రోగ్రాం చేస్తున్నాము. ఆయన ఏమని చెప్పారు అనంటే, మాకు వాగ్దానం ఏం చేశారు అనంటే, గవర్నమెంట్ తో నేను పోరాడుతాను, మీరు ఏ రకంగా పోరాడుతున్నారో అదే రకంగా గవర్నమెంట్ తో నేను పోరాడుతాను. సో మీ సహాయ సహకారాలు ఉంటే మనం ఈ ఏదైతే రిజర్వేషన్ ఉందో 42% మనకు రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని సాధించే వరకు మనం పోరాడతామని చెప్పేసి మల్లన్న గారు మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. సో దాని గురించి అని చెప్పేసి మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పైన అయిపోయింది, కామరెడ్డిలో హామీలు ఇచ్చారు, ఇప్పటివరకు ఎట్లాంటివి అమలు చేయట్లేదు. ఎన్నికలు కూడా గతంలో కూడా జరిగాయి, అందులో కూడా దోకా చేసిన పరిస్థితి బీసీలకి. ఏం చెప్తారు? మేము ప్రతిసారి ఇలా ధర్నాలు చేయడము, గవర్నమెంట్ కి మా వాయిస్ వినిపించడము, అది వాళ్ళకి తెలుసు, కానీ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, దేని గురించి అమలు చేయలేకపోతున్నారు, దీనికి ఏమైనా అంటే వాళ్ళ వెనకాల ఏమైనా శక్తులు ఉన్నాయా ఆ వివరాలన్నీ మాకు తెలియదు. మేము మా తీన్మార్ మల్లన్న అండ్ బీసీ కాంట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరం మేము కోరుకునేది ఒకటే, మాకు రిజర్వేషన్ కల్పించండి, మా చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోండి అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం.